మెగా అభిమానులకు ఒక పండగ అని చెప్పాలి. మళ్ళీ ఈరోజు గేమ్ చేంజర్లో 4th సింగిల్ సాంగ్ దోప్ సాంగ్ ఏదైతే ఉందో ఈరోజు పోస్టర్ రిలీజ్ చేశారు. ఈవినింగ్ 6:03కి ఈ సాంగ్ ప్రోమో అయితే రిలీజ్ అవబోతుంది. ఈ సాంగ్ కోసం చాలామంది కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆల్రెడీ ఈరోజు దిల్ రాజు గారి బర్త్డే సందర్భంగా తమన్ గారు ట్విట్టర్లో తన ఎక్స్ అకౌంట్లో కూడా ఈ సాంగ్ అయితే వరల్డ్ వైడ్ ఊపేస్తుంది అన్నట్టు కూడా ఇంగ్లీష్లో ఒక ట్వీట్ అయితే వేశారు. కానీ ఈ సాంగ్ కోసం చాలామంది అయితే చాలా క్యూరియాసిటీగా వెయిట్ చేస్తున్నారు. మనం అయితే పోస్టర్ చూసాము, ఎంత కలర్ఫుల్గా ఉందంటే శంకర్ గారు ఈచ్ పోస్టర్ దగ్గర నుంచి ప్రోమో దగ్గర నుంచి ప్రతి ఆయన ఇన్వాల్వ్మెంట్ లేనిది ఏది కూడా బయటికి రిలీజ్ అవ్వదు అనేది కూడా మనకు తెలుస్తూ ఉంది. ఈ పోస్టర్లో అయితే చాలా కలర్ఫుల్, ఒక ఫ్లవర్స్తో చుట్టూ ఫ్లవర్స్ అండ్ కియారా అద్వానీ రామ్ చరణ్ గారి మీద చెయ్యి వేసి ఆ పోస్టర్ ఏదైతే ఉందో చాలా రిచ్గా ఉంది. ఒక భారీ బడ్జెట్ అయితే వాళ్ళు పెట్టిన కొన్ని కోట్ల రూపాయలు పెట్టి సినిమా ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు చేయడం జరిగింది. ఆయన అయితే ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా రామ్ చరణ్ గారి ఆయన రేంజ్కి కూడా ఎక్కడ తగ్గకుండా కూడా శంకర్ గారి విజువల్స్తో ప్రొడక్షన్ వాల్యూస్ కానీ దిల్ రాజు గారు నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఈ పోస్టర్ కూడా చాలా ఫ్లవర్స్తో చాలా కలర్ఫుల్గా రామ్ చరణ్ గారి స్టైల్ అవ్వచ్చు, కేఆర్ అద్వానీ కానీ తన కాస్ట్యూమ్స్ అవ్వచ్చు, అది చాలా బాగున్నాయి. ఈ ప్రోమో సాంగ్ టుడే 6:03కి అయితే రిలీజ్ అవబోతుంది. 21st ఫుల్ సాంగ్ వచ్చేసి టెక్సాస్లోని డల్లాస్లో ఈ ఫుల్ సాంగ్ అయితే మనకు లాంచ్ అవుతుంది. రామ్ చరణ్ గారు అండ్ మూవీ టీమ్ ఎవరైతే ఉన్నారో 21వ తారీఖు సుకుమార్ గారు కూడా చీఫ్ గెస్ట్గా వెళ్తున్నారు. ఈ సాంగ్ అయితే అమెరికాలో అయితే లాంచ్ అవుతుంది. ఈరోజు సాయంత్రం అయితే 6:03కి ఈ సాంగ్ దూప్ సాంగ్ రిలీజ్ అవబోతుంది. కానీ చూడాలి అసలు ఈ ప్రోమోలో ఎంత కలర్ఫుల్గా. ఇంకొక ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే ఈ సాంగ్కి జానీ మాస్టర్ అయితే కొరియోగ్రఫీ అని మనం విన్నాము. అసలు జానీ మాస్టర్ మళ్ళీ కంబ్యాక్ అని చెప్పొచ్చు. ఆయన చాలా రోజుల తర్వాత ఈ సినిమాకి. పుష్ప 2 కూడా ఆయనకు మిస్ అయింది. బట్ గేమ్ చేంజర్ ద్వారా ఆయన మళ్ళీ కంబ్యాక్ గట్టిగా ఇవ్వబోతున్నాడు గేమ్ చేంజర్. కానీ చూడాలి అసలు ఈ సాంగ్ ఎలా ఉండబోతుంది, అసలు విజువల్స్ కానీ ఒక ఐ ఫీస్ట్ అని చెప్తున్నారు. చూద్దాము ఈ ఈవినింగ్ దాకా, ఈ ప్రోమో వచ్చేదాకా. థ్యాంక్ యూ సో మచ్.